హాయ్ అండి. పొంగలంతా రెడీ అయిపోయింది. ఇంకా ఎదురు నడిచేదానికి మంగళ స్నానాలు, నలుగులు అన్నీ అయిపోయిన తర్వాత మౌనిక మౌనిక అయితే ఇలా ఉందన్నమాట. ఎదురు నడిచేటప్పటికి ఈ చీర కట్టుకుంది. ఇది నేను తెచ్చిన చీర. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని పోయిన కంచిపట్టు చీర. రేణు అనే ఫ్యాషన్ డిజైనర్ కాడ తీసుకొని పోయినా నేను. దీనికి మగ్గం వర్క్ చేపియాల్సి ఉండే బ్లౌజ్కి, కాకపోతే టైం లేక అలాగే తీసుకెళ్ళిన. చీర అయితే బాగుంది క్వాలిటీ పరంగా. కానీ మౌనిక కూడా అంటే హ్యాపీ ఫీల్ అయిందనమాట. చీర పరంగా అయితే చాలా బాగుంది. ఇంకా బ్లౌజ్ కూడా దాని మీదే వర్క్ చేపించి వేస్తే ఇంకా లుక్ చాలా బాగుండేది. కానీ కుదరినప్పుడు ఏం చేయలేం కదా. నాకు నచ్చింది, మౌనికకి నచ్చింది. మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా కలర్ పరంగా మీరు చెప్పాలన్నమాట. ఈ టెంకాయ పట్టుకొని నిలబడింది కదా, ఆయనే వాళ్ళ నాన్న, మౌనిక వాళ్ళ నాన్న. వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ మొక్కుతారనమాట. పెద్దలకి, పేరెంటాలకి అట్లని ఏదేదో బిందెలలో నీళ్ళు పోసి అట్లా పెడతారు. కాకపోతే నేను అదంతా వీడియో తీయలేదు. నేను ఏడ తీసినాడ బుడ్డపిల్లకి అప్పచెప్తే ఆ పిల్ల తీసిందనమాట. అంటే చిన్నగా ఉంది దేవుడి రూము, అందరు పోవడానికి అవ్వదన్నమాట లోపల. ఇదిగో దేవుడి రూమ్ ఇలా ఉందన్నమాట. ఇంక మొత్తం మీద బయటకైతే వచ్చేసిన ఊరు బయటికి. ఇంక మా సినమ్మ ముగ్గేస్తుంది. కాళ్ళు గాలినాయి కదా, మామూలుగా లేదు. ఇంకా అక్కడికి పోయిన తర్వాత ముగ్గేసి, నీళ్ళు చల్లి ముగ్గేసి ఆ ముగ్గు చుట్టూరు 3 చుట్లు తిరిగిన తర్వాత ఇంకా దేవుడికి పెట్టుకొని, మనం ఎత్తకపోయిన పలహారాలన్నీ అక్కడ పెట్టి దండం పెట్టుకొని టెంకాయలు అవి కొట్టుకొని అది పలహారం చేసి అందరికి పంచి అప్పుడు ఇంకా అయిపోయినట్టు అనమాట. ఎదురు నడిచేదంటే ఆడైతే అసలు మామూలుగా కాలేదు కాళ్ళు. ఇంకా అంతా అది అక్కడ జరుగుతుంది తనతో. ఇక్కడ మా చెల్లి మీకు హాయ్ చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్ అని చెప్పింది. కానీ కాకపోతే అక్కడ గోలగోలగా ఉంది కదా, ఏమి చెప్పింది నేను చెప్తున్నా అనమాట. ఇది మా చిన్న చెల్లి. తన ముఖం చూపిదంట, సినిమా ఆఫర్లు వస్తాయేమోనని భయపడుతుంది పాపము. కాదులేండి, ఏదో సరదాగా. ఇది మా మరదలు, ఇది మా పెద్ద కూతురు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.